రూపాయిని ఎలా ఖర్చు పెట్టాలో ఎలా సంపాదించాలో అని ఆలోచిస్తుంటారు, కానీ రూపాయి ఎలా పుట్టిందని మాత్రం ఆలోచించరు. అసలు రూపాయి ఎలా పుట్టిందో తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో చూస్తున్నప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేయాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ లింకులు ఉంటాయి, ఆ లింక్ల ద్వారా షాపింగ్ చేయవచ్చు. ఇక విషయంలోకి వెళ్దాం. మన దేశంలో నాణ్యాల తయారీ క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నుంచే ఉంది. రూపాయి పేరు వెండి నాణ్యం నుంచి వచ్చింది. సంస్కృతంలో రూపికం అంటే వెండి నాణ్యం అని అర్థం. ఈ పేరు మీదుగా రూపాయి అని పేరు వచ్చింది. ఢిల్లీని 1540 నుంచి 1545 వరకు పరిపాలించిన షేర్ షా సూరి ప్రవేశపెట్టిన వెండి నాణ్యాన్ని మొట్టమొదటిసారిగా రూపాయి పేరుతో విడుదల చేశారు. ఈ రూపాయి బరువు సుమారు 11.34 గ్రాములు ఉండేది. ఆ రోజుల్లో రూపాయి అంటే 16 ఆనాలు, అంటే 64 పైసలతో సమానం అన్నమాట. 1957లో రూపాయిని 100 నయా పైసలుగా విభజించారు. మన దేశంలో మొట్టమొదట కాగితపు కరెన్సీని 1770, 1832లో బెంగాల్ బ్యాంక్, 1884, 1891లో ద జనరల్ బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అండ్ బీహార్ 1773, 1775లో ముద్రించాయి. బ్యాంక్ ఆఫ్ బెంగాల్ నోట్లు మొట్టమొదటి రోజులలో ఒకవైపే ముద్రించబడి ఉండేవి. కొంతకాలం తర్వాత రెండు వైపులా ముద్రించడం మొదలుపెట్టారు. 1861లో బ్యాంకులకు బదులుగా గవర్నమెంటే నోట్లను ముద్రించడం మొదలుపెట్టింది. బ్రిటిష్ ఇండియా మొట్టమొదటి నోటు విక్టోరియా రాణి సింబల్ తో వచ్చింది. ఆ కరెన్సీ విలువ 10 రూపాయలు. ఒక్క రూపాయి నోటుని మాత్రం ప్రభుత్వమే విడుదల చేసేది. హైదరాబాద్ రాష్ట్రంలో స్వాతంత్రానికి ముందు 1858 వరకు మొఘల్ చక్రవర్తి పేరు మీదుగా నాణ్యాలు విడుదలయ్యాయి. ఆ తర్వాత అసఫ్జా పేరు మీదుగా ఆలీ సిక్కా నాణ్యాలు చలామణిలోకి వచ్చాయి. వీటిపైన ఒకవైపు చార్మినార్, మరొక వైపు నాణ్యం విలువ ఉండేది. స్వాతంత్రం వచ్చాక మన ప్రభుత్వం 1949లో మొట్టమొదటి రూపాయి నోటుని విడుదల చేసింది. అందులో మహాత్మా గాంధీ చిత్రాన్ని తొలిసారిగా ఉపయోగించారు. మన దేశంలో మొట్టమొదట కరెన్సీ నోట్ల ప్రెస్ ని 1928లో నాసిక్ లో ప్రారంభించారు. నోట్లకు ఉపయోగించే నాణ్యమైన కాగితం మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ లోని సెక్యూరిటీ పేపర్ మిల్ లో తయారవుతుంది. అంతేకాకుండా కర్ణాటకలోని మైసూర్, పశ్చిమ బెంగాల్లోని సల్బోనీలో మరో 2 ముద్రణ కేంద్రాలు ఉన్నాయి. నాణ్యాలను ముద్రించే మింట్లు మన దేశంలో ముంబై, కోల్కతా, హైదరాబాద్ మరియు నోయిడాల్లో ఉన్నాయి. మొట్టమొదటిగా కలకత్తాలోని మింట్ 1759లో ప్రారంభమవగా హైదరాబాద్ మింట్ 1903లో ప్రారంభమైంది. మింట్ అంటే నాణ్యాలను ముద్రించే స్థలం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.